పవన్ కళ్యాణ్ గారు అంటారు మళ్ళీ జగన్ గారు రాజ్యం వస్తే రౌడీ రాజ్యం అవుతుంది, కత్తులు పట్టుకొని తిరగాలి మనం వీధులలో అని అంటున్నారు. వీధుల మీద కత్తులు పట్టుకొని తిరగాలి అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, కానీ ప్రతి పేదవాడు ప్రతి పిల్లాడు స్కూల్కి పరిమితం అవ్వాలి. ఏ పిల్లలు అసలు అనేవాళ్ళు చదువుకు దూరం అవ్వకూడదు అని చెప్పి వాళ్ళకి విద్యా కానుక, గోరు ముద్ద, నాడు నేడుతో స్కూల్స్ బాగు చేయించడం అన్నీ చేస్తున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంకా మాకేదో ఒక ఇన్కమ్ వచ్చింది కదా పనికి పంపిస్తే అని చెప్పేసి అలా ఆలోచిస్తారని కూడా సంవత్సరానికి 15,000 వేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్గా ఉండడానికి. మీకంటే ఏదన్నా అంటే మీ ఫ్యాన్స్ మీరు ఫీల్ అయిపోతారు, కానీ మరి మీరు చేసేది ఏంటి? పిల్లలను చదువుకు దూరం చేయాలనుకుంటున్నారా? ట్యాబ్స్ గురించి కూడా మీరు నోటికి వచ్చినట్లు మీ చేతికి వచ్చినట్లు రాస్తున్నారు. పిల్లలు వాటి మీద కూడా మీకు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే మరి మీకు కొంచెమైనా బుర్ర ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు. అండ్ అలాగే వైసీపీ అధికారంలోకి వస్తే మన రౌడీ రాజ్యం అవుతుంది, ఒక్కొక్కరు రోడ్ల మీద ఉరికించి కొడతారు మనల్ని, జగన్ని మనం ఎదుర్కోలేము అందుకే పొత్తులతో వస్తున్నామని కూడా జగన్కి భయపడుతున్నారు అని కూడా అర్థమవుతుంది. దాని గురించి చెప్తారు. అక్కడే మీరే చెప్తున్నారు కదా జగన్కి భయపడుతున్నాము, ఒక్క సింగిల్గా ఎదుర్కోలేము అని చెప్పి అక్కడే అర్థమవుతుంది కదా. మీరు ఓన్లీ ఫర్ మూవీస్ పవర్ స్టార్, ఆయన ఇండియన్ పొలిటికల్ సూపర్ స్టార్ అనేది మీ పొత్తుల విషయంలోనే ప్రూవ్ అయ్యింది. ఇంతకు మించి మేము ఒక మాట కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. లోకేష్ వచ్చి సైకో గీకో అని మాట్లాడుతారు సీఎం స్థాయి వ్యక్తిని, దాని గురించి మీరే కామెంట్. ఎర్ర బుక్ నిన్న కూడా వచ్చి ఇలా ఎర్ర బుక్ చూపించావు కదా, దాంట్లో ఏముందో లోపల చూపించగలుగుతావా? మొదలెట్టావు, మీ నాన్న జైలుకి వెళ్ళగానే పాదయాత్ర ఎందుకు ఆపావు? మీ నాన్న జైలుకి వెళ్ళగానే పాదయాత్ర ఆపేశావు. సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా అంటే ఎక్కువ రోజులు కూడా లేవు, ఒక 2-3 డేస్ ఏమో ఉండి ఢిల్లీ వెళ్ళిపోయావు. ఢిల్లీలో ఎందుకున్నావు? నీకు పాదయాత్ర, నీకు అంత నిజాయితీ ఉన్నప్పుడు, మీ నాన్నకు అంత నిజాయితీ ఉన్నప్పుడు, మీ దగ్గర నిజమే ఉంటే కనుక మీరు ఇక్కడే ఉండి ప్రూవ్ చేసుకోవచ్చు కదా. అలాగే మళ్ళీ భువనేశ్వరి గారు నిజం గెలవాలి అనే ప్రోగ్రాం ఎందుకు ఆపేశారు? ఇంతమంది చనిపోయారు అని చెప్పిన ఆవిడ 2 డేస్ చేసి 2 డేస్ 3 డేస్ ఓదార్చారు. తర్వాత చంద్రబాబు గారు బయటకు వచ్చేసారు, మీరు ఇంకా నిజం గెలవాలి అని ప్రోగ్రాం ఆపేశారు. అంటే మీరు ఇప్పటి వరకు కలిసిన వాళ్ళు మాత్రమే చంద్రబాబు గారు వల్ల చనిపోయిన వాళ్ళ, ఆయన జైలుకి వెళ్ళారనగానే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళ, అంటే మిగతా వాళ్ళందరినీ మీరు చంద్రబాబు గారు బయటకు వచ్చేంత వరకు ఆ పేరు కోసం యూజ్ చేసుకున్నారు, మిగతా వాళ్ళందరూ నార్మల్గానే చనిపోయారన్న లిస్ట్లో వేసుకున్నారా? అలాగే మీరు వెళ్ళి చెక్స్ ఇచ్చారు. ఆయన September 8th 7th అరెస్ట్ అయిన మనిషికి మీరు September 3rd చెక్స్ డేట్స్ ఎలా వేయగలుగుతారు? ఆ పర్సన్స్కి September 7th 8th అరెస్ట్ అయిన ఆయనకి తర్వాత చనిపోయారు జనాలు, మీరు September 3rd ఎలా ఇచ్చారు? అంటే మొత్తం స్క్రిప్టా? అండ్ అలాగే చంద్రబాబు గారు కొన్ని పథకాలు కూడా తీసుకొచ్చారు. ఉచితంగా మహిళలకి బస్సులో ఫ్రీ, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఇంటికి అది మన అమ్మకు వందనం అని జగన్ గారు పథకాలే చెప్తున్నారు. జగన్ గారు పెడితే రాష్ట్రం దీవాలా తీసిద్ది అన్నారు, మరి అదే పథకాలు డబల్ పెడుతున్నారు కదా. మరి ఇప్పుడు చెప్పాను కదా, మీరు మళ్ళీ వేరే వాళ్ళవి కాపీ కొట్టడం తప్ప మీరు అంతకు మించి ఏం చేయలేరని ప్రూవ్ చేసుకున్నారు. కర్ణాటకలోని గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చారు, అండ్ కర్ణాటక అండ్ తెలంగాణలోని బస్సు ఫ్రీ టికెట్స్ ఫ్రీ తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అమ్మఒడిని అమ్మకు వందనం అని ఇస్తామన్నారు. ఫైనల్గా ఎలా ఉండబోతుంది? జగన్ గారు భయపడే ఇన్ఛార్జీలు మారుస్తున్నారు, ఎమ్మెల్యే అభ్యర్థులు అంటున్నారు, మీరేం చెప్తారు? జగన్ గారి వ్యూహాలకు మీరెవరు చిక్కరు. మీరు ఎన్ని పొత్తులు పెట్టుకొని వచ్చినా, విడిగా వచ్చినా మీరు పొత్తులు పెట్టుకొని వస్తారని తెలుసు. ఆయన ముందే చెప్పాడు, ఆయన ఎప్పుడు టార్గెట్ 175, ఆ టార్గెట్ ఈజ్ 175. మళ్ళీ జగన్ గారు సీఎం సీట్ ఎక్కుతారు, మీరు అది చూస్తారు. చంద్రబాబు జగన్ గారు మళ్ళీ సీఎం సీట్ ఎక్కిన తర్వాత కొంచెం హార్ట్ హాస్పిటల్కి కొంచెం